ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారిది డెత్ డే అనమాట. ఆవిడ పుట్టింది వచ్చేసి నవంబర్ 1828. చనిపోయింది వచ్చేసి ఈరోజు అనమాట, జూన్ 18, 1858. కొంతమంది 1835 పుట్టి 1857 చచ్చిపోయింది అంటారు, కొంతమంది 1828 పుట్టి 1850 చచ్చిపోయింది అంటారు. చచ్చిపోయింది అయితే 1857 ఆర్ 1858 మధ్యలో ఉంటుంది నాకు తెలిసి. మామూలు నేను ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ చూసినప్పుడు అంతే 1835 పుట్టి 1857లో చచ్చిపోయిందని చూపించారు 22 ఇయర్స్కి. కానీ మామూలుగా గూగుల్లో అయితే 30 వరకు చూపించారు అన్నమాట, 1828 నుంచి 1858 వరకు. సో ఆవిడ పుట్టింది వచ్చేసి వారణాసి, చనిపోయింది కూడా సేమ్ అయితే ఏరియా అనుకుంటా. అండ్ ఆవిడ గురించి మనకు తెలిసిందే, ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ వచ్చేది జీ తెలుగులో. సో సీరియల్ గురించి మనకి ఎందుకని విషయం చెప్తే, ఆవిడ ఝాన్సీ నగరానికి చెందిన రాణి అనమాట. అందుకని ఆవిడకి ఝాన్సీ లక్ష్మీబాయి అని పేరు. అండ్ గంగాధరరావు గారి వైఫ్ అనమాట. అప్పుడు గంగాధరరావు గారు కింగ్గా ఉండేవాళ్ళు దానికి. సో ఆయన వైఫ్ చాలా రకరకాల కారణాల వల్ల ఆవిడ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ఫైట్ చేసి 30 ఇయర్స్కి చనిపోయింది చిన్న ఏజ్లో. ఒక పిల్లోడిని వెనకాల భుజం కట్టుకొని యుద్ధం చేసి చాలా యుద్ధ పోరాటం చేసి బాగా చేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్లో చూపించారు. సో అదనమాట ఈరోజు ఆవిడ డెత్ డే. జోహార్ ఉందండి, అమర్ రహే ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అండ్ ఇలాంటి ఎన్నో పోరాదు, ఎగ్జాంపుల్ రాణి రుద్రమదేవి తెలుగు వరంగల్, ఇట్లా చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి కష్టపడి ఫ్రీడమ్ తెచ్చారన్నమాట బ్రిటిష్ వాళ్ళ నుంచి. 858 మీన్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్ళకి ఆవిడ చనిపోయింది అనమాట. 757లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, 858లో ఆవిడ చనిపోయింది. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అంత ఫైటింగ్ చేసింది ఆవిడ. సో ఇదనమాట. సో ఇలాంటి మీకు ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఈక్వలే అండ్ ఫేవరెట్, ఎందుకంటే ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదనమాట ఫ్రీడమ్ తేవడంలో. థ్యాంక్ యూ సో మచ్.